సో, నిన్న మనం ట్రాన్స్‌ఫరెన్స్ ఆఫ్ ఈగో టు గుడ్ సంస్కారాస్ వరకు చదువుకున్నామండి. సో, నిన్న చదువుకున్న దాంట్లో ప్రధానంగా పాయింట్ ఏంటంటే, మనం ఈ ఏవైతే చెడు సంస్కారాలున్నాయో వాటిని మనం రూపుమాపాలంటే మనకి మంచి సంస్కారాలు అవసరం. అయితే ఈ ప్రాసెస్‌లో సాధారణంగా 2 రకాల తప్పిదాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. ఒకటి చెడు సంస్కారాలు మనకి ఏ రకమైనటువంటి గుణాన్ని కలిగి ఉన్నాయో అంటే గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా 2 రకాలుగా ఆ లోపాలనేవి ఉంటాయని చెప్పారు. అంటే మనకున్నటువంటి ఒక నేచర్ ఆఫ్ బ్యాడ్ సంస్కారాస్‌ని మనం బ్యాలెన్స్ చేయాలంటే, దానికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ నేచర్ ఉన్నటువంటి గుడ్ సంస్కారాస్‌ని సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోవడంలో మనం లెట్స్ సే అర్థం చేసుకోవడానికి ఒక 70% ఆ నేచర్ ఉన్న బ్యాడ్ సంస్కారాస్ ఉన్నాయనుకోండి. మనకి ఎగ్జాక్ట్ 70 వస్తే ఇవి బ్యాలెన్స్ అవుతాయి. అలా కాకుండా అవి ఎక్కువైపోయాయనుకోండి. అప్పుడు ఈ బ్యాలెన్స్ అవ్వడంతో పాటు గుడ్ సంస్కారాస్ కూడా మనకి అదే నేచర్ ఆపోజిట్ నేచర్ ఉన్నటువంటి ఆ గుడ్ సంస్కారాస్ యొక్క క్వాంటిటీ పెరిగిపోతుంది. ఆ రకంగా మళ్ళీ సోల్‌కి ఫ్రీడమ్ అనేటువంటిది దొరకదు. ఇది ఒక రకమైన సమస్య. పరిమాణాత్మకమైనటువంటిది. అంటే క్వాంటిటేటివ్ ప్రాబ్లమ్. క్వాలిటేటివ్ ప్రాబ్లమ్ ఏంటంటే, మన దగ్గర ఒక నేచర్ ఆఫ్ బ్యాడ్ సంస్కారాస్ ఉన్నాయి. దానికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మనకి యాంగర్ సంస్కారాస్ ఉన్నాయి. దానికి ఆపోజిట్ సంస్కారాస్ పేషెన్స్‌తో కూడినటువంటి సంస్కారాస్ తెచ్చుకుంటే ఇవి క్యాన్సెల్ అవుతాయి. బట్ మనం పేషెన్స్‌కి సంబంధించినటువంటి ఆ సంస్కారాలను తెచ్చుకోకుండా ఏదో దానానికి జనరాసిటీకి సంబంధించిన సంస్కారాస్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి. అంటే మనకి సంస్కారాస్ వస్తున్నాయి గుడ్ సంస్కారాస్. బట్ ఈ నేచర్‌ని నల్లిఫై చేసేటువంటి సంస్కారాస్ కాదవి. అవి వేరే నేచర్‌కి సంబంధించినవి. అదేంటంటే లోభం. అంటే ఆహ్, గ్రీడ్‌కి సంబంధించినటువంటి సంస్కారాల యొక్క అటువంటి వాటిని పోగొట్టే గుడ్ సంస్కారాస్ అని మనం సంపాదిస్తున్నాం జనరాసిటీ ద్వారా. కాబట్టి కానీ మన దగ్గర ఉన్నవి యాంగర్‌వి అవెప్పుడు బ్యాలెన్స్ కావు. కాబట్టి అవి అడిషనల్‌గా వచ్చేస్తూ ఉన్నాయి. ఈ రకంగా సంస్కారాస్ అనేవి ఏదో ఒక రూపంలో బ్యాలెన్స్ కాకుండా పెరిగిపోతూ ఉండడం వల్ల మనం ఇంకా ఈ బంధనంలోనే ఉంటాం. స్వేచ్ఛను ఎన్నటికీ పొందలేము. ఆ సమస్య అయితే ఉంది. అయితే దీనికి ఏం చేయాలి? ఏంటి అనేది మనకు తర్వాత పారాగ్రాఫ్స్‌లో చెప్తున్నారు. ఏదైనప్పటికీ మన దగ్గర ఉన్న బ్యాడ్ సంస్కారాస్ కాబట్టి మనకి గుడ్ సంస్కారాస్ అనేవి సంపాదించడం ద్వారా మాత్రమే వాటిని మనం నల్లిఫై చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఈ చాప్టర్‌లో చెప్తున్నటువంటి కీ పాయింట్. ఇప్పుడు మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్దామండి. నీడ్ ఫర్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ సంస్కారాస్. ఉమా సింగ్ గారు చదవండి. జై బాబా అండి. నీడ్ ఫర్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ సంస్కారాస్. సంస్కారాలను సర్దుబాటు చేయవలసినటువంటి అవసరం గురించి మాట్లాడుతున్నారు ఈ పారాగ్రాఫ్‌లో. ఎమాన్సిపేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ మీర్ అక్యుములేషన్ ఆఫ్ వర్చ్యూ. It requires intelligent adjustment of sanskaras. ఎమాన్సిపేషన్ ఈజ్ అంటే ఇక్కడ ఈ విముక్తి, దీని నుంచి మనం విముక్తి పొందటం అంటే ఆ సంస్కారాల నుంచి మనం బయటికి అంటే విముక్తి పొందాలి అని అంటే కేవలం మంచిని మాత్రమే పెంచుకుంటూ పోతే ఈ విముక్తి సాధించబడదు. ఈ విముక్తిని సాధించాలి అని అంటే ఈ సంస్కారాల్ని కొద్దిగా ఇంటెలిజెంట్ అంటే మేధోపరంగా వాటిని సర్దుబాటు చేసుకోవటం ఎంతైనా అవసరం ఉంది అని చెప్తున్నారు. ఈచ్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ అన్కాన్షియస్లీ గ్రావిటింగ్ టువర్డ్స్ ద ఫైనల్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ద ట్రూత్ రియలైజేషన్. అంటే ఈ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది అంటే ఆ చైతన్య యొక్క కేంద్రం అనేది అన్కాన్షియస్లీ గ్రావిటింగ్ టువర్డ్స్ ద ఫైనల్ ఈ తనకు ఎరుక లేకుండానే ఆ సత్యానుభవం పొందాలి, ఆ విముక్తిని సత్యానుభవం అనేటువంటి విముక్తిని పొందాలనేటువంటి వైపుకి అది ఆకర్షించబడుతుంది. అండ్ దెర్ ఈస్ ఎ న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ద మైండ్ టు ఇన్వైట్ టు ఇట్ సెల్ఫ్ జస్ట్ దట్ ఆపోజిట్ which would meet the spiritual requirements of the situation. అంటే ఈ ఆధ్యాత్మికంగా కావలసినటువంటి ఈ ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చేటువంటి ఈ విముక్తిని సాధించడానికి ఈ సంస్కారాలకు
వ్యతిరేకమైనటువంటి ఖచ్చితంగా ఆ సంస్కారానికి ఏదైతే మంచి ఉందో దానికి ఏదైతే చెడైతే ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి దాన్ని మనం వ్యతిరేకమైనటువంటి పని కానీ సంస్కారం కానీ చేసి సంస్కారాన్ని ఉత్పత్తి చేసి దాన్ని నల్లిఫై చేయటం, ఇందాక బ్యాలెన్స్ చేయటం అని గురించి చెప్తున్నాం కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక అవసరాన్ని అంటే ఆ విముక్తిని సాధించడానికి కావాల్సినటువంటి వ్యతిరేకమైనటువంటి పని చేసేటువంటి దిశ వైపుకు సహజంగా ఈ మనస్సు అనేది ఆకర్షించబడుతుంది అని చెప్తున్నారు. బట్ it is not a mechanical and automatical process that can be left to itself, independent of intelligent and right effort on the part of the aspirant. Intelligent and right effort on the part of the aspiration. అలాగే అది దానంతట అది పరిష్కరించుకోగలదు అనేటువంటి భావన. ఇందాకేమన్నా ఈ మనసు ఇప్పుడు ఆ విముక్తి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆపోజిట్స్ ని తను చేస్తూ ఆ మనసు అటువైపు ఆకర్షించబడుతుంది, దాన్ని క్యాన్సిలేషన్ చేసుకొని బ్యాలెన్స్ అవడానికి వెళ్తుంది అన్నప్పుడు దాన్నంతట దాన్ని అలా వదిలేస్తే ఆ సమస్య అనేది తీరిపోదు. అయితే దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ సాధకుడు? తెలివితో అంటే బుద్ధిని ఉపయోగించి సరైనటువంటి ప్రయత్నం చేస్తేనే దాని నుంచి బయటపడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాని అది మెకానికల్ గాను ఆటోమేటిక్గా యాంత్రికంగాను తనంతట అది ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోతుంది అని దాన్ని మనం వదిలేయకూడదు. అంటే మనసు మాత్రం టువర్డ్స్ ఆ విముక్తిని సాధించడానికి ఆపోజిట్ చేయడానికి ప్రేరేపిస్తుంది. కానీ ఆ మనసుని మనం కంట్రోల్ చేస్తూ బుద్ధిపరంగా దాన్ని మనం ప్రయత్నం చేస్తే కానీ అది సాల్వ్ అవ్వదు. అలా అని అది వెళ్తుంది కదా అని దానంతట దాన్ని వదిలేయటం వల్ల ఆ సమస్య పరిష్కరించబడదు అనేది చెప్తున్నారు. దానికి సాధకుడు సరైనటువంటి ప్రయత్నం చేయాలి అని అంటున్నారు. More often than not, the aspirant find it impossible to strike upon the really needful unless he has the good fortune to have the unfailing help of a perfect master. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాస్తవంగా ఈ తరచుగా ఏం జరుగుతుంది అనంటే ఈ అవసరమైనటువంటి ఏ విషయాలైతే మనసులో తట్టడం అసాధ్యమే. ఎందుకు? ఆ ఆపోజిట్స్ నుంచి మనం బయట పొందటానికి ఇవి మనస్సు అటువైపు ఆకర్షిస్తుంది కాబట్టి ఆ మనసు తనంతట తానుగా క్యాన్సిల్ చేయటం అనేది అటువంటి ఆలోచనలు అందులో రావటం చాలా కష్టమే. అయితే సద్గురు యొక్క ఒక తిరుగులేని సహాయాన్ని ఎప్పుడైతే అందుకుంటామో అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతున్నాడు. రియల్లీ నీడ్ఫుల్ unless he has the good fortune to have the unfailing help of the perfect master. ఇది ఒక సద్గురు యొక్క సహాయం మాత్రం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. Who alone has the direct and unerring insight into exactly what is necessary in specific cases. అంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఏది అవసరమో తెలుసుకోగలిగేటువంటి ఒక అంతర్దృష్టిని పెట్టి ఇది మా సద్గురువు మాత్రమే ఇది చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ సంస్కారాల బ్యాలెన్స్ ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటువంటిది ఆ స్థితిని అనుభవిస్తున్నటువంటి సోల్కి మాత్రం ఉండదు. అంటే ఎంత బ్యాలెన్స్కి వచ్చింది, ఎన్ని సంస్కారాలకి ఆత్మ ఇందాక చెప్పినటువంటి పరిణామం కానీ గుణాత్మకంగా ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎలా అవుతుంది అనేది ఆ సోల్కి తెలియదు. ఇది అంతర్దృష్టిని ఉపయోగించి కేవలం సద్గురు యొక్క సహాయంతో మాత్రమే అది బ్యాలెన్స్ చేయగలగటం సాధ్యమవుతుంది అని అంటున్నారు. జై బాబా. అల్టిమేట్లీ ఈ పారాగ్రాఫ్ లో చెప్పేది ఏంటంటే అన్ని ఆత్మలు విముక్తిని సాధించడానికి కేవలం మంచిని మాత్రమే పెంచుకుంటూ పోతే అది కాదు, దాన్ని ఆ సంస్కారాలను బుద్ధిపరంగా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆ మనస్సు ఆ గమ్యం ఏమిటి అనంటే వీటన్నిటి నుంచి ఈ సంస్కారాలన్నిటి నుంచి విముక్తిని పొందటం. అలా విముక్తి పొందటానికి ఆ చైతన్య యొక్క కేంద్రం కూడా సహాయం చేసి మనస్సును అటువైపు తీసుకుని వెళ్తుంది. అలా వెళ్తుంది కదా అని ఆ మనసుని అలానే వదిలేస్తే మాత్రం పూర్తిగా సంస్కారాల సర్దుబాటు అనే పరిస్థితి మనస్సు తనంతట తాను చేసుకోలేదు. దానికి ఏం కావాలి అని అంటే సద్గురు యొక్క సహాయం కావాలి.
ఆ సద్గురు యొక్క సహాయంతోనే ఈ ఈ సంస్కారాల సర్దుబాటు అనేది జరిగి ఆ ఆత్మకు విముక్తి లభిస్తుంది. అయితే దీనికి ఆ సద్గురువు అంతర్దృష్టితో ఆ సంస్కారాలను ఒక ఆత్మకు ఎన్ని ఉన్నాయి, వాటి నుంచి ఎలా బయటపెట్టాలి అనేటువంటి కేవలం ఆ సద్గురువుకి మాత్రమే తెలుస్తుంది అన్నది ఈ పారాగ్రాఫ్‌లో నాకు అర్థమైనటువంటి విషయం. జై బాబా అండి. జై. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే ఎవరైనా మాట్లాడతారు? సో ప్రశ్నలు ఏవి లేదంటే ఒకసారి మనం దీంట్లో చెప్పిన విషయాన్ని సమాప్తి చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ చెప్తుంది ఇప్పుడు ఏదైతే ముక్తి పొందాలి, ఎమాన్సిపేషన్ అంటే మనం ఈ ఫ్రీడమ్, ఈ బంధనాల నుండి బయటపడిపో, ఇది మనకి రావాలి అంటే ఇంతవరకు చెప్పిన కథ అంతా వింటే మనకేదో మంచిని సంపాదించుకుంటే సరిపోతుందో, ఆల్రెడీ చెడు ఉంది కాబట్టి అనే కంక్లూజన్‌కి ముగింపుకొస్తే అది తప్పే. అది కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మంచినే సంపాదించుకొని పోతే దానివల్ల వచ్చే నష్టాలేంటో కూడా మనం ముందు పారాగ్రాఫ్‌లో వివరించారు. అయితే మరి ఏం చేయాలి అంటే కరెక్ట్‌గా అడ్జస్ట్ చేయగలగాలి. మనకున్న సంస్కారాస్ ఏంటి? దానికి ఎటువంటి సంస్కారాస్ తెచ్చుకుంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి. బ్యాలెన్స్ అయిపోతాయి. బ్యాలెన్స్ అయిపోయి పూర్తిగా మనం వీటిలో నుండి బయట పడిపోతాం అనేది మనకు జరుగుతుందో ఆ రకంగా తెలుసుకొని మనం ఆ సంస్కారాన్ని సంపాదించగలగాలి. అయితే అది సాధ్యం అవుతుందా ఓవరాల్‌గా? అంటే మనం చేయగలుగుతామా? అంటే మనం చేయలేము. అయితే మనసు సాధారణంగా మనసుకో నేచర్ ఉంటుంది కదా! మనకి ఏదైతే ఉందో దాని అపోజిట్ వైపు వెళ్ళేటువంటి స్వభావం ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాడ్ సంస్కారాలు ఉన్నాయంటే గుడ్ కావాలి అని దానికి తెలుస్తుంది. కాబట్టి మన జన్మలు కూడా అదే విధంగా తీసుకుంటూ ఉంటాం. మనకు అపోజిట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి మనం ఆటోమేటిక్‌గా మనం అపోజిట్ వైపు వెళ్తూ ఉంటాం. కానీ అపోజిట్ వైపు వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్‌గా ఏ రకంగా చేస్తే అది క్లియర్ అవుతుందో మనకు అది ఎఫర్ట్ పెట్టి మనం చేసుకోవాలి. సపోజ్ ఒకడికి ఒక జన్మలో ఒక పేదరికమైనటువంటి అనుభవం కావాలనుకోండి. ముందు జన్మలో బాగా ధనికుడిగా అనుభవాన్ని పొందాడు. సో, పేదరికంగా అయినటువంటి అనుభవం వాడికి కావాలి అపోజిట్. అదనుకుంటే, వాడు వెళ్లి ఆ పేదరికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పుడతాడు. కానీ ఎగ్జాక్ట్‌గా దాన్ని ఎలా వాడుకుంటే సంస్కారాస్ బ్యాలెన్స్ అవుతాయనేది మళ్ళీ వీడి చేతుల్లోనే ఉంది. అక్కడ మన హ్యూమన్ ఎఫర్ట్ కావాలి. కానీ అది మనం చేయగలమా? ఎందుకంటే మన లోపల ఏం జరుగుతుందో మనకెవరికీ ఐడియా లేదు. కాబట్టి దీనికి ఓవరాల్‌గా కంక్లూడ్ చేసిందేంటంటే, మనకి ఒక అవతారుడు లేదా సద్గురువు యొక్క సహాయం అవసరం. ఆయన పరిధిలోకి వచ్చే భాగ్యం దొరికినప్పుడే మనం ఈ సమస్యలో నుండి శాశ్వతంగా బయటపడగలం. ఎందుకంటే సద్గురువుకి, ఆ అవతారుడికి అసలు ఏం జరుగుతుంది అంటే ఎటువంటి దోషం లేనటువంటి ఇన్‌సైట్ అంటే ఎందులోకైనా ఆయన చూడగలడు. ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసు. ఒక ఇండివిడ్యువల్ లెవెల్‌లో తెలుసు. యూనివర్సల్ లెవెల్‌లో కూడా ఆయనకి తెలుసు. సో, వ్యష్టి లెవెల్‌లో, సమిష్టి లెవెల్‌లో ఏం జరుగుతుందో అనేది అతను చూడగలడు కాబట్టి, ఆయన సహాయాన్ని ఖచ్చితంగా ఒక దోషరహితమైనటువంటి సహాయాన్ని అందించగలడు. కాబట్టి అది తప్పనిసరి అని పారాగ్రాఫ్‌లో కంక్లూడ్ చేశారు. నెక్స్ట్ దానికి వెళ్దాం. వాసుదేవరావు గారు. హలో. తను కాల్‌లో లేడండి. నేను చదువుతాను. ఓకే. ప్రిజన్ ఆఫ్ గుడ్. ఇక్కడ సంస్కారాలు, వీటి బ్యాలెన్సింగ్, అదేవిధంగా ఓవర్‌లాపింగ్, కంటిన్యూషన్‌లో ఈ మంచి సంస్కారాలు సంబంధించినటువంటి థింగ్స్ దీంట్లో చెప్తున్నారు. ఎలాగా దాన్ని బ్యాలెన్స్ చెడు సంస్కారాలను బ్యాలెన్స్ చేసేటువంటి ప్రాసెస్‌లో వచ్చేటువంటి మంచి సంస్కారాలు ఎలా ఉంటాయి అని.
అంటే చెప్తున్నారు ఏంటంటే ప్రిజన్ ఆఫ్ గుడ్ అంటే ఈ మంచి ఈ మంచి ఈ సంస్కారాలు ఇది మంచిది కూడా ఏంటి అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ జైలే అన్నట్టు చెప్తున్నారు. టాపిక్ హెడ్డింగ్ ఇది. It has been seen that good samskaras can be the medium for the lingering of life of the limited self. అంటే ఇప్పుడు ఫైనల్గా గోల్ ఏంటి అని అంటే ఈ ఈగో అన్నటువంటిది పూర్తిగా నల్లివే అయిపోవాలి, ఐ మీన్ జీరో అయిపోవాలి. అది ఎప్పుడు జీరో అవుతుందంటే ముందేమో బ్యాడ్ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి దానికి ఈక్వాలెంట్గా దాని మీద ఈ గుడ్ సంస్కారాలు కనుక ఓవర్లాప్ చేసుకున్నాము అంటే గుడ్ సంస్కారాస్ వల్ల సెల్ఫ్ నల్లిఫై అయిపోతుందని అనుకుంటున్నాను. కానీ ఈవెన్ ఈ గుడ్ సంస్కారాలు తెచ్చుకున్నా కూడా ఈ గుడ్ సంస్కారాలు కూడా ఏంటంటే సెల్ఫ్ని కంప్లీట్గా అదే లిమిటెడ్ సెల్ఫ్ని ఆ పరిమితమైనటువంటి నేను కంప్లీట్గా అదే కట్ చేసి నీకు విముక్తి ఏమి ఇచ్చివు అంటూ ఏం చెప్తున్నారంటే వెన్ ఎ పర్సన్ లుక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ బీయింగ్ గుడ్ అండ్ నాట్ బ్యాడ్ he is engaged in self-affirmation through identification with his conviction, which is a continuation of separative existence in a new form. అంటే ముందు బ్యాడ్ సంస్కారాలతో ఉన్నటువంటి వ్యక్తి యాజ్ దాస్ గారు అలా మనకి అదొక టెండెన్సీ అనమాట, నేచురల్ టెండెన్సీ ఉంటుంది. ఏంటంటే ఇదంతా కూడా ఆయన క్రియేషన్లో ఒక భాగంగా జరుగుతుంది. కాబట్టి నువ్వు ముందు చెడ్డగా ఉన్నావు అంటే ఏదో ఒక విధంగా డైరెక్ట్ చేయబడతావు మంచి చేయడానికి. మంచిగా ఉన్నావు అంటే బ్యాలెన్స్ చేయడానికి కూడా ట్రై చేయబడతావు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ముందుగా చెడ్డగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు అనుకున్నాం ఫర్ టైమింగ్ లుక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ బీయింగ్ గుడ్ ఆర్ నాట్ బ్యాడ్ అంటే చెడ్డగా కాకుండా తను మంచిగా ఉన్నాను, మంచివాడు అని హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సెల్ఫ్ అఫర్మేషన్, సెల్ఫ్ ధృవీకరించుకున్నాడు అనుకున్నాం త్రూ ది ఐడెంటిఫికేషన్ విత్ దిస్ కన్వెక్షన్. అలా ఉన్నాడు మంచిగా అనుకున్నాం, విచ్ ఈజ్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ ది సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ది అదర్ న్యూ ఫామ్. అంటే ముందరేమో చెడ్డవాడిగా అనుకున్నాడు, ఇప్పుడు తను మంచివాడిగా అనుకుంటున్నాడు త్రూ హిస్ అదే చేస్తున్న మంచి పనుల వల్ల అవ్వచ్చు లేకపోతే దేని వల్ల అవ్వచ్చు అనుకున్న పనుల టైంలో. ఇన్ సమ్ కేసెస్ దిస్ న్యూ హౌస్ ది ఈగో కన్స్ట్రక్ట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు డిస్మాంటిల్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకు ముందర ఒక కైండ్ ఆఫ్ ఈగో ఉంటుంది, అది ఈగోనే, నేను బ్యాడ్ అని అనుకోవటం లేకపోతే బ్యాడ్ సంస్కారాల వల్ల వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్తో నేను బ్యాడ్గా ఉన్నానని అనుకోవడం. ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ మారింది. అంటే ఇంతకు ముందర ఉన్నది ఒక ఇల్లు బ్యాడ్ అని అనుకునేటువంటి ఇల్లు, ఇప్పుడు ఏంటంటే గుడ్ అని అనుకునేటువంటి ఇల్లు అన్నమాట. గుడ్ సంస్కార ఇన్ఫ్లుయెన్స్ చేయడం చేత గుడ్ అని అనుకుంటున్నాడు కదా. అంటే అక్కడ తన పరిమితమైనటువంటి నేను ఏంటి ఫీల్ అవుతుందంటే ఐఎమ్ గుడ్ అని. అయితే ఇది ఇప్పుడు బాబా చెప్తున్నారు ఏంటి అని అంటే ఏంటిది న్యూ హౌస్ ది ఈగో కన్స్ట్రక్ట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు dismantle because self-identification with the good is often more complete than self-identification with the bad. ఎందుకు ఏమంటున్నారంటే ఈ విధంగా మన చుట్టూ ఏదైతే అహం ఏర్పడిందో మంచి సంస్కారాల వల్ల నేను మంచి అని అనుకోవడం వల్ల అది నిజానికి నేను చెడ్డవాడిని లేకపోతే నా చెడ్డ సంస్కారాలు ఉన్నాయి అనుకునేటువంటి లేకపోతే అలా రూపించేటువంటి అహం కన్నా కూడా ఆ హౌస్ని బ్రేక్ చేయడం కన్నా కూడా నేను గుడ్ అనుకున్నటువంటి హౌస్ని బ్రేక్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకనంటే ఏం చెప్తున్నారంటే విత్ గుడ్ ఈజ్ ఆఫెన్ మోర్ కంప్లీట్ దెన్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ బ్యాడ్. మనం ఎప్పుడు కూడా మన చెడ్డ పనులు చేసేటప్పుడు మనం 100% మనం చెడ్డవాళ్ళని ఒప్పుకోము, ఆ సెల్ఫ్ అఫర్మేషన్ ఉండదు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా మంచి చేసేటప్పుడు మాత్రం ఫుల్లెస్ట్ లెంగ్త్ మనం తీసుకుంటాం అనమాట. అంటే చాలా మంచి పని చేస్తున్నాను, ఆ మంచి బాగా ఐడెంటిఫై అయిపోతాం అనమాట. అంటే స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట దీంట్లో. కంప్లీట్ అంటే పరిపూర్ణంగా నేను చాలా మంచివాడిని. మాస్టర్ స్క్రీన్ ఆగిందా? సరే. దెన్ ఐడెంటిఫికేషన్ విత్ ద బ్యాడ్. So identification with bad is easier to deal with because as soon as the bad is perceived as being bad, its grip on consciousness becomes less firm. అంటే దీని కంపారిటివ్గా బ్యాడ్ నుంచి
రిమూవ్ అవడం, ఐ మీన్ అంటే మనం ఒకసారి బ్యాడ్గా మనం ఐడెంటిఫై అయిన తర్వాత ఇట్ ఈజ్ ఈజియర్ టు డీల్ విత్ దాని ఈజీగా మనకు అర్థమైన తర్వాత ఏమవుతుందంటే నేను చెడ్డవాడిని లేకపోతే చెడు సంస్కారాలు లేకున్నాయని అర్థమైన తర్వాత ఇట్స్ గ్రిప్ ఆన్ కాన్షియస్నెస్ బికమ్స్ లెస్ ఫర్. మన కాన్షియస్నెస్ మీద ఆ సంస్కారాల తాలూకా గ్రిప్ అనేటువంటిది చాలా తక్కువగానే ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఎప్పుడు మనకి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ది లూజనింగ్ ఆఫ్ ది గ్రిప్ ఆఫ్ ది గుడ్ ప్రజెంట్స్ ఏ మోర్ డిఫికల్ట్ ప్రాబ్లం. కానీ అట్ ది సేమ్ టైం ఈ గుడ్కి వచ్చేటప్పటికి గ్రిప్ ఆఫ్ గుడ్ సంస్కారాస్ ఆన్ అవర్ కాన్షియస్నెస్ అన్నది చాలా డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఐడెంటిఫికేషన్ టు ది ఫుల్లెస్ట్ అనమాట, అంటే పరిపూర్ణంగా ఉంటుంది అక్కడ. సిన్స్ ది గుడ్ క్యారీస్ ఏ సెంబ్లెన్స్ ఆఫ్ సెల్ఫ్ జస్టిఫికేషన్ త్రూ ఫేవరబుల్ కాంట్రాస్ట్ విత్ ది బ్యాడ్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే గుడ్ బ్యాడ్లో రెండు నన్ను నేను గుడ్గా అనుకోవడానికి, నన్ను నేను బ్యాడ్గా అనుకోవడానికి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటంటే బ్యాడ్గా ఉండేటప్పుడు నీకు నువ్వు జస్టిఫై చేసుకో. కానీ ఇక్కడ ఈ సెంబ్లెన్స్ అంటే తనకు తాను జస్టిఫై చేసుకుంటుంది అనమాట. మంచి చేసేటప్పుడు ఇది కరెక్టే కదా, ఇది కదా అని. అంటే ఐడెంటిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది ఈగోతో. అట్ ద సేమ్ టైం మనం కూడా సమర్థిస్తాం దాన్ని, చేసినటువంటి పనులని మనం కూడా సమర్థిస్తాం అనమాట. అందుకే దాని గ్రిప్ ఎక్కువగా ఉంటుంది మన ఈగో మీద అని. However, in the course of time, the aspirant get tired of his new house. అంటే ఈ విధంగా మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులకి లేదా ఆ ప్రాసెస్లో భాగంగా దాని మీద కూడా తనకి ఒక విధమైనటువంటి ఆవేగింపు వచ్చేస్తుంది అనమాట. అంటే తన తాను గుడ్గా ఫీల్ అవడం. And after this perception, he surrenders his separative existence by transcending the duality of bad and good and bad. ఎప్పుడైతే ఆ విసుగు ఆయనకు వచ్చేసిందో, దాన్ని అలిసిపోయాడో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్, ఏదర్ గుడ్గా అనుకోవడం గుడ్ సంస్కారాల వల్ల, బ్యాడ్గా అనుకోవడం బ్యాడ్ సంస్కారాల వల్ల, ఏదైనా ఈ రెండింటినీ కూడా అతను వదిలేసి అది ఐ మీన్ ఈ ద్వంద్వాలని అధిగమిస్తాడనమాట. లైక్ మంచి చెడు అనేటువంటి ద్వంద్వాలని రెండింటినీ అధిగమిస్తాడు అని అంటే అక్కడ ఆ రెండిటికి సంబంధించినటువంటి అహంతో ఐడెంటిఫై కాడు చివరికి. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో భాగంగా తను విసిగిపోయినప్పుడు తను సరెండర్ అయిపోతాడు అనమాట కంప్లీట్గా. అండ్ ఆఫ్టర్ దిస్ పర్సెప్షన్ హీ సరెండర్స్ హిస్ సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్. పూర్తిగా ఆ సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్ వదిలేస్తాడనమాట. అదే ఇక్కడ చెప్పిందండి. ఫైనల్గా ఏంటంటే మంచి సంస్కారాలు లేదా మంచిగా ఉండడం కూడా బ్యాడ్ కన్నా కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది ఐడెంటిఫికేషన్. ఎందుకంటే కంప్లీట్గా దాన్ని ఐడెంటిఫై అయిపోతాం కాబట్టి ఇక్కడ అదేవిధంగా మనకు మనం సమర్థించుకుంటాం కూడా అని చెప్తున్నారు అన్నమాట. అది నాకు అర్థమైంది. క్వశ్చన్స్ ఉన్నాయండి? అండ్ జస్ట్ అబ్జర్వేషన్ అండి. దాసం గోపాలకృష్ణ గారు చాలా ఎక్స్ట్రాడినరీ పారాగ్రాఫ్ అనిపిస్తుంది చదివినప్పుడు. ముఖ్యంగా కీవర్డ్స్ కన్విక్షను, పెర్ఫెక్ట్ అటాచ్మెంట్, కంప్లీట్ అటాచ్మెంట్. మీరు అంటే జాగ్రత్తగా, అంటే నాకు చదువుతున్నప్పుడు అనిపించింది గ్రేటెస్ట్ డ్యామేజ్ ఇన్ ద వరల్డ్ అంటే ఆ కన్విక్షన్ వల్లే, ఆ గుడ్ మీద ఉన్న ఈ ఐడియాలజీస్, ఈ క్రూసేడ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న జిహాద్స్, అలాగే మతాన్ని ఉద్ధరించడానికి కొన్ని తప్పులు చేసినా పర్వాలేదు, అల్టిమేట్ కాజ్ చాలా బిగ్గర్ కాజు, అది పొలిటికల్ యాంగిల్లో. కానీ ఇవన్నీ ఏంటంటే ఆ అటాచ్మెంట్, ఆ కన్విక్షన్ బేసికల్లీ, దానివల్ల వచ్చే ఇబ్బందులు. బహుశా ఈ పారాగ్రాఫ్ చదువుతుంటే ఎంత పవర్ఫుల్ అది. అంటే తప్పు చేస్తున్నాను అన్న గిల్టీ ఫీలింగ్ లేకపోవడం, ఒకవేళ సొసైటికల్ దృష్టిలో తప్పు అని తెలిసిన ఆ కన్విక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని పూర్తిగా సమర్థించుకుంటుంది దాన్ని. బిగ్గర్ కాజ్కి నేను పనిచేస్తున్నాను కనుక ఇవి జరిగిన తప్పు లేదు,
మీరు సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా అంతకుముందు డిక్టేటర్స్ కానీ ఇజమ్స్ కానీ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇది కమ్యూనిజం కానివ్వండి, లెఫ్టిజం కానివ్వండి, రైటిజం కానివ్వండి, ఇంకోటి కానీ హ్యూమన్ మైండ్ పనిచేసే విధానం ఒకటే. అది బ్యూటీ బాబా చెప్పే దాంట్లో. మీరు మనం ఎటైనా సైడ్స్ తీసుకోవచ్చు హ్యూమన్స్గా, నాకు ఇటువైపు ఇష్టం అండి, నాకు ఇటువైపు ఇష్టం, కానీ మనం వాటిని డిసెక్ట్ చేసి చూస్తే బిహేవియర్ ఒకటే. అటాచ్ అయ్యిందే రిఫరెన్స్ పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ అటాచ్ అవ్వడంలో ఈ వీక్నెస్ ఉంటుంది మళ్ళీ. అది బ్యూటిఫుల్ అండి ఇందులోని. బేసిక్గా రెండో పాయింట్ నాకు అబ్జర్వ్ అనిపించింది, చెడు ఉన్నప్పుడు అది చెడుగా మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చెక్ పాయింట్స్ ఉంటాయి. చెడు అన్నది సొసైటీలో ఎవరో ఒకడు మందలించడం అవడం, మీకు అత్యంత ఆత్మీయుడు వార్న్ చేయడము, మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం, మీరు అగ్రి అయ్యారు కనుక అది చెడు అని ఒక గిల్టీ ఫీలింగ్ క్యారీ చేస్తున్నారు. అది విధంగా ఈ పారాగ్రాఫ్లో చూస్తే ఒక మంచి అనమాట. యాక్చువల్గా అది చెలిగా గుర్తించుకోవడం, నా బలహీనత అనుకోవడం, దానికి ఏదో హెల్ప్కి మనం వెళ్ళడం ఉంటుంది. అది కవర్ చేసుకుని ఇది మంచి అన్న గ్రిప్లో పడిపోయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒకటి మీరు కన్విక్షన్తో ఉంటారు, సమర్థించుకుంటారు పూర్తిగానే. రెండోది బయట నుంచి వచ్చి హెల్ప్ టోటల్గా ఆగిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ అనమాట. మనకి ఎప్పుడు అంటారు పెద్దలు కూడా, నలుగురు మంచి చెడ్డ చెప్పేవాళ్ళు మన చుట్టుపక్కల అట్లీస్ట్ ఒక మిత్రుడో తండ్రో తల్లి మన పక్కన ఎప్పుడు ఉండాలి చివరి దాకా. మన వీక్నెసెస్ వాళ్ళకి తెలుసు కనుక దే కెన్ జస్ట్ మార్కెట్ జర్నీలో. అది వాళ్ళని వదులుకున్నాం అనుకోండి, ఇదే డ్యామేజ్ అనమాట. బహుశా ఇంకా చెప్పేవాడు లేకపోయేటప్పటికి అది అసలు మొత్తం కంట్రోల్ ఒకటి. ఆ డ్యామేజ్ని బహుశా పారాగ్రాఫ్లో బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత బ్యాడ్ స్టేటో అది. ఆ గుడ్ పేరు మీద జరిగే అటాచ్మెంట్, దాన్ని సమర్థించుకోవడం, తద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు చెప్పలేని స్థితి. ఎందుకంటే మనం సమర్థించుకుంటే వాళ్ళు ఏమైనా పడిపోతారు, ఏమో ఈ మే బీ రైట్, వీ డోంట్ నో. అలా కాకుండా నేను తప్పు జరుగుతుంది, ఏమైనా సలహా ఇవ్వండి, నేను ఇబ్బంది పడుతున్నానంటే వేరేగా వస్తుంది సలహా. అదే ఓవరాల్గా నాకు అది అనిపించి చాలా అంటే ఎగ్జైటింగ్ అనిపించింది మీరు ఈ పేర చదువుతుంటే. జయగోవాని ఇలా కూడా నాకు అనిపించింది ఇందాక గోపాలకృష్ణ గారు చదువుతుంటే జయబాబా. ఇప్పుడు మనం బ్యాడ్ సంస్కారాలు ఉన్నాయనుకోండి, ఎవడు గొప్పగా నేను బ్యాడ్ అని చెప్పుకోడు కదా, ఎఫర్మ్ చేసుకోడు కదండి. అందువల్ల ఆ బంధనం కొంచెం తక్కువ ఉంటుందేమో. ఎప్పుడైతే వాడికి నేను మంచి చేస్తున్నానన్న ఫీలింగ్ వచ్చిందో వాడు గొప్పగా చెప్పుకోవడం మొదలెడతాడు తెలియకుండానే. అది ఎఫర్మ్ చేసేసుకుంటాడు మనసులో. పోనీ బయటికి చెప్పకపోయినా మనసులో కూడా నేను మంచి చేస్తున్నా అన్న ఎఫర్మేషన్ వచ్చేస్తుంది కదా, అది వాడిని ఇంకా బంధించేస్తుందేమో అన్నట్లుగా కూడా అనిపించింది ఈ పారాగ్రాఫ్లో. ఒక విధంగా గుడ్ కూడా ఉండడం మన అహాన్ని ఇంకా పెంచేస్తుందేమో అని, ఈ బంధనాన్ని ఇంకా పెంచుతుందేమో అనిపించింది జయబాబా. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐఎమ్ రైట్. అవునమ్మా, అదే అంటే ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం అంటే నిజంగా కూడా చాలా మందికి ఉండదు. అంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటుంది, ఆ మంచి చేస్తున్నాను, నేను చేసేది కరెక్టే కదా అన్నది. మీరు అన్నది కరెక్ట్. అదే ఆ గిల్టీ అన్నది ఎక్స్ప్రెషన్ లేకపోయాడు హెల్ప్ కూడా రాదు బయట నుంచి. బేసిక్ వాళ్ళు జడుస్తారు, ఏమో ఈ మే బీ రైట్ అన్నది. అంత కన్విక్షన్ చూపిస్తాడు వీడ. అవునండి రాజు గారు, కరెక్ట్. ఫస్ట్ వాడికి బయట నుంచి వచ్చేటువంటి హెల్ప్ ఖచ్చితంగా ఆగిపోతుంది. ఎందుకంటే వాడు అసలు తీసుకునే పొజిషన్లో కూడా ఉండడు కదా. చాలా మంచి పాయింట్ ఇది. మామూలుగా కూడా అండి మీరు చాలా ఇజమ్స్, ఈ సోషల్ కానివ్వండి, రిలీజియస్ కానివ్వండి, అంటే జనరల్గా చెప్తున్నాను నేను అబ్జర్వేషన్, అవి ఫెయిల్ అయిపోతాయి, కాలక్రమేణా తెరమరుగు అయిపోతాయి కదా. ఒకప్పుడు ఉజ్వలంగా వెలుగుతాయి. ఒక కమ్యూనిజం కానివ్వండి, ఒక క్యాపిటలిస్ట్ సొసైటీ కానివ్వండి, సోషల్ మూమెంట్స్ కానివ్వండి, సివిల్ లిబర్టీస్, లేకపోతే రిలీజియస్ సైడ్ కూడా అవతారం రావడం, అది పీక్ ట్రూత్కి వెళ్ళడం, మళ్ళీ డౌన్ గ్రేడ్ అవ్వడం. మీరు జాగ్రత్తగా ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే అవి తీసుకొచ్చిన ట్రూత్ ఎప్పుడు రాంగ్ కాదు, ఎప్పుడు అది కరెక్టే. కమ్యూనిజం సోషల్ ఈక్వాలిటీ మీద వస్తే అది మోరల్గా కరెక్ట్. అది వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అదర్స్ అన్నది
అలాగే డిఫరెంట్ అది వేవ్లాగా క్లిక్ అవుతుంది, పైకి వస్తుంది, సక్సెస్ అవుతుంది. కానీ మీరు కీన్గా ఎందుకు డైల్యూట్ అయిపోతాయి ఫేజ్ వచ్చిన తర్వాత అన్నది అసలు ఈ పర్పస్ ఎప్పుడు రాంగ్ కాదు అది. అందుకే అన్ని క్లిక్ అవుతాయి, అన్ని సెంచరీస్ మనుగడ సాగిస్తాయి. కానీ ద సో కాల్డ్ టార్చ్ బేరర్స్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ బికమ్స్ కరప్ట్ అనమాట. అప్పుడు అది ఎంత గొప్ప సత్యం అయినా కూడా జనం ఈ టార్చ్ బేరర్స్ ద్వారానే ఆ సత్యాన్ని చూడడానికి అలవాటు పడిపోయి ఉంటారు, కానీ వీళ్ళు నచ్చరు. అందుకని జస్ట్ దే స్లోలీ మూవ్ అవే ఆ ప్రిన్సిపల్. వాళ్ళ మధ్యలో ఉన్న టార్చ్ బేరర్స్, లీడర్స్ క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. అది ఇట్ కుడ్ బి ఎనీ రిలీజియన్ కానివ్వండి. ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆ కన్విక్షన్ హిపోక్రటిక్ అయిపోతుంది అనమాట. బేసిక్గా ఆ సింపుల్ ట్రూత్ నుంచి దూరం అయిపోయి అది హ్యూమన్ మైండ్ ప్లే. మళ్ళీ అంత ప్యాటర్న్ ఒక్కటే ఉంటుంది. అది ముసుగు ఏదైనా జరిగేది అదే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు. అందుకే మళ్ళీ అది డైల్యూట్ అయిపోతాయి. కొత్త ప్రిన్సిపల్ మళ్ళీ ఎవరిలో ఒకరు తీసుకొస్తారు. ఆ లీడర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, సిన్సియర్గా ఉంటారు ఇనీషియల్ స్టేజ్. కొన్ని రోజులు వెళ్తుంది, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వీక్ అయిపోతుంది. ఇది సైకిల్స్ అన్నమాట. అంటే నాకు ఎందుకో చాలా ఈ పారాగ్రాఫ్ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అది ఇంకొకటి జనరల్ సేయింగ్ ఏంటి అని అంటే మనం బ్రాటప్ అయినటువంటి సొసైటీలో ఉన్నాయో మన చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నది చెడ్డగా ఉండకూడదు, మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే పుణ్యం చేసుకుంటే మన ఉత్తమ గతులు ప్రార్థిస్తే భగవంతుని చేరుకుంటారు ఇలాగా చెప్తున్నాడు. కానీ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ చెప్పినటువంటిది దాంతో ఐడెంటిఫై అయిపోవడం అన్నటువంటిది చెడు కన్నా కూడా ఎంత పెద్ద వైండింగ్ ఇది అని చెప్తున్నారు. అదే అండి, చాలా అదే. అంటే మనకి ఇది ఈ సెన్సిటివిటీ ఒకసారి ఏదో లైక్ రామకృష్ణ పరమహంస అనుకుంటాను చెప్పింది, ఇనుప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా నిజానికి చేసేది నేను బంధించడమే. ఇనుప సంఖ్యలు అంటే చెడు సంస్కారాలు, బంగారు సంఖ్యలు అంటే మంచి సంస్కారాలు అనుకుంటే రెండు బంధించే. రెండింటినీ నువ్వు వదులుకొని వెళ్తేనే ఎమాన్సిపేషన్ అనేది ఉండేది. కానీ ఇక్కడ దానికన్నా ఇంకా పెద్ద పాయింట్ అనమాట ఇది. ఏంటంటే మంచి సంస్కారాలని వాటి నుంచి అదే మంచి సంస్కారాల వల్ల మన కాన్షియస్నెస్ ఏ విధంగా గ్రిప్పింగ్ అవుతుంది అని అంటే నేను మంచివాడిని అన్నట్టుగా మనం దానికి ఐడెంటిఫై అయిపోవడం, అక్కడ మన లిమిటెడ్ సెల్ఫ్ ఆ విధంగా మంచివాడిగా ఎగ్జిబిట్ అవ్వడం అన్నటువంటిది, దాన్ని వదులుకోవడం లేకపోతే దాన్ని బ్రేక్ చేయడం ఎంత కష్టమో చెప్తున్నారు ఇక్కడ. కంపారిటివ్గా చెడుని వదిలించుకోవడం కన్నా కూడా గుడ్ని వదిలించుకోవడం కష్టం ఉండదు. మీరు అన్నట్టు చాలా మంది ఆ థియరీ చెప్పరు కదా, మరి చెడు వదిలించుకోవడం చాలా మంది చెప్తూ ఉంటారు మనకి పెద్దలు. అవును అవును. బట్ అసలు ఇది అసలు ప్రాబ్లం కింద కూడా తెలియదు కదండి, తెలియదు మనకి. రెండోది కూడా ఇంతకు ముందు పారాగ్రాఫ్లో చెప్పిందండి, అది కూడా ఎక్స్ట్రాడినరీ పాయింట్. ఇప్పుడు మంచిని అక్యుములేట్ చేసుకున్నప్పుడు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అన్నది కూడా చిన్న పాయింట్లో అనిపిస్తుంది అండి. రియల్లీ హౌ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ అన్నది. ఒక త్రాసులో 4 వంకాయలు, 4 క్యారెట్లు, 4 ఇది ఉంటే యువతలు కూడా అదే వెయిట్ ఉండాలి, అవే తరగతి ఉండాలి, అంతే ఈచ్ వన్ కూడా అంతే వెయిట్ ఉండాలి. అందుకే ఇంత కాంప్లెక్స్ అన్నది మనకి అది చదివిన తర్వాత అర్థమవుతుంది అనమాట. అందుకు మళ్ళీ ఈ పారాగ్రాఫ్లో చెప్పేది ఎంత చేసినా ఆ ప్రయత్నం సమ్వేర్ యూ హ్యావ్ టు రిలై ఆన్ పర్ఫెక్ట్ మాస్టర్ అన్నది ఇంకా హైలీ ఇంపాసిబుల్. ఈ బుక్ అంతా కూడా అదే, మళ్ళీ నేను అదే చెప్తాను. చదివిన తర్వాత ఒకటి మనకి ఎంతో కొంత మనం ప్రత్యేకం అనే ఒక యూనిక్ అహం ఉంటుంది తెలియకుండా సబ్ కాన్షియస్, అది బ్రేక్ అయిపోద్ది చాలా వరకు. అంటే డైల్యూట్ అయిపోద్ది. అంటే ఇంక ఈ కాంప్లెక్సిటీ అర్థమైంది. వీఆర్ నోవేర్ యాక్చువల్లీ. ఆయన తప్ప మనం ఇంకెవరూ రక్షించలేరు ఇంకా. అది ఈ బుక్ బేసిక్గా చేసేదండి. అది ఆ యూనిక్గా నేను ప్రత్యేకం అన్నది అందరిలోనూ ఉంటుంది ఎంతో. లేకపోతే డ్రైవ్ చేయలేం మనం అహాన్ని. దాన్ని చాలా సర్జరీలా బాగా తీసేస్తుంటారు ఈ పారాగ్రాఫ్ చదివే కొద్దీ ఒకటొకటిగా. సారీ ఇంకెవరైనా మాట్లాడతారు క్వశ్చన్? ఓకే, అయితే ఒకసారి కంక్లూడ్ చేసుకుంటే మనకి ఎలా అయితే
చెడు బంధిస్తుంది అనేది తెలుసు కానీ మంచి కూడా బంధిస్తుంది అనేది ఈ పారాగ్రాఫ్ లో బాబా హైలైట్ చేస్తున్న విషయం. సాధారణంగా చెడు చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి లోపల ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, నేను తప్పు చేస్తున్నాను. అది ఎలా అంటే ఆ చెడు వల్ల చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు, సమాజం మనకి దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఈవెన్ మన ఓన్ కాన్షియన్సే మనకి ప్రిక్ చేస్తుంది, ఇది తప్పు కదరా అని. ఎందుకంటే నేను ఎవరో ఎదురింటి వాళ్ళు ముందు చెత్త పడేసాను అనుకోండి, ఒకవేళ నేను తప్పు అనుకోకపోయినా రేపొద్దున వాడు పడేస్తే తప్పని నేను గుర్తిస్తాను, మా ఇంటి ముందు పడేస్తే. సో నాకు తప్పేదో తెలుసు కాబట్టి అది నేను చేసేటప్పుడు నా అంతరాత్మ దాన్ని ఇది తప్పు అని కేటగరైజ్ చేస్తుంది. కానీ మంచి విషయంలో అలా ఉండదు. నువ్వు చాలా ఉద్ధరిస్తున్నావు, లోకాన్ని ఉద్ధరిస్తున్నావు అని అది ఎప్పుడు నీకు గ్యాస్ కొడుతూనే ఉంటుంది, అది ఇంకా పైకి లేపుతూనే ఉంటుంది. కాబట్టి ఆ గ్రిప్పులో మనిషి బయటపడే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే సమాజం కూడా వేలెత్తి చూపడానికి ప్రయత్నించదు, ఎందుకంటే వీడి వల్ల వాళ్ళకి నష్టం లేదు. కాకపోతే ఆ మంచి వల్ల నీకు నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పారు. ఎలా అంటే అది అందులో నిన్ను బంధించేస్తుంది. సో చెడు వల్ల ఇతరులకి బాధో ఇబ్బందో కలిగినప్పుడు అది వాళ్ళు వేలెత్తి చూపడం వల్ల దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. కానీ మంచి చేసేటప్పుడు అయితే ఎవరో వేలెత్తి చూపించరు కాబట్టి ఆ మంచిని బయట వాళ్ళు సమర్థిస్తారు, నీ అంతరాత్మ కూడా సమర్థిస్తుంది. కాబట్టి ఆ భ్రమలో పడిపోయి ఈగో తాలూకు గ్రిప్ అనేది ఇంకా సటిల్ లెవెల్లో టైట్ అయిపోతుంది అని చెప్పారు, సూక్ష్మంగా తెలియకుండా. ఎందుకంటే వాడు అఫర్మ్ చేసుకుంటాడు, నేను చేస్తుంది కరెక్ట్ కదా, కరెక్ట్ కదా, కరెక్ట్ కదా. అయితే వీళ్ళకి ఎంతకాలం సాగుతుంది? ఇందులో కూడా ఎవడో ఎక్కువ కాలం ఉండలేడు, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఒకానొక సమయానికి వాడికే అలసిపోతాడట, ఏంటి సెల్ఫ్ డబ్బా అంటే. ఇందులో కూడా కొన్ని ఓకే నువ్వు మంచి చేస్తున్నావు, హ్యాపీగా ఉండొచ్చు కదా, వాడు ఉండలేడు. ఎందుకంటే వాడి సహజ స్వభావం అది కాదు కాబట్టి వాడు అందులో ఎక్కువ కాలం కూడా సాగలేడు. ఇది కూడా ఒక బంధిస్తుంది, మంచి కూడా నన్ను బంధిస్తుంది అనే విషయాన్ని కోర్స్ ఆఫ్ టైం ఆ కాలగమనంలో తెలుసుకొని దాన్ని కూడా నెమ్మదిగా విడిచిపెట్టేస్తాడు. అంటే ఆ గుడ్డుతో కలవడం ద్వారా కూడా ఆ సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్, నేను వేరు అనే భావన ఉంటుంది. ఆ గుడ్డును కూడా విడిచిపెట్టడంతో నేను వేరు, నేను ప్రత్యేకం అనేటువంటి ఆ భావాన్ని విడిచిపెట్టేసి గుడ్ అండ్ బ్యాడ్ కి అతీతంగా వెళ్ళిపోతాడు అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారండి. మనం అయితే ఇది కూడా ఒక ఫేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కింద తీసుకోవాలన్నమాట, ఈగోస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో నెక్స్ట్ అంటే గుడ్ కంపేర్డ్ విత్ ఈవిల్, చంద్రశేఖర్ గారు చదవాలి. చంద్రశేఖర్ గారు జాయిన్ అవునట్టుగా ఉంది, ఎవరైనా చదువుతారండి? నేను చదువుతానండి, నేను మిస్ అయ్యాను కదా. చదవనా దాసు? చదవండి. గుడ్ కంపేర్డ్ విత్ ఈవిల్, మంచిని చెడుతో కంపేర్ చేయడం. ద ఈగో ఎక్స్చేంజెస్ ద abode of identification with evil for the abode of identification with good, because the latter gives it a greater sense of expansion. ఈగో అన్నది ఈ అటాచ్మెంట్ అనేది ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కదా. ప్రీవియస్ పారాగ్రాఫ్కి కనెక్టివిటీగా ఏం చెప్తున్నారంటే abode of identification with evil, తన ఐడెంటిఫికేషన్ చెడుతో ఉన్నదానికంటే కూడా మంచితో చేయడానికి దానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందాక మనం దాసు చెప్పారు, మనం కూడా డిస్కస్ చేసాం. అక్కడ కంఫర్ట్ లెవెల్ వీడి కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. సెన్స్ ఇక్కడేమో గ్రేటర్ సెన్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్, అంటే బిగ్గర్గా బహుశా ఎక్కువగా వాడు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. అక్కడంటే ఇంటిమిడేటింగ్గా ఉంటుంది, ఇక్కడ అది లేదు కనుక కంఫర్ట్ జోన్ ఉంది కనుక బహుశా పదం వాడు ఉంటారు అనుకుంటున్నాను. సూనర్ ఆర్ లేటర్ ద యాస్పిరెంట్ పెర్సీవ్స్ ద న్యూ హౌస్ టు బి నో లెస్ ఆఫ్ ఏ లిమిటేషన్. కానీ ఎంత దీన్ని ఆ కంఫర్ట్ జోన్లోకి వచ్చి అంటే చెడు కంటే కూడా మంచి ఇచ్చే కంఫర్ట్ జోన్లోకి వచ్చి అనుభవిస్తున్నా కూడా ఈగో తన ఐడెంటిఫికేషన్ని. ఇందాక లాస్ట్ స్టేట్మెంట్లో పారాగ్రాఫ్ లాస్ట్ స్టేట్మెంట్ చెప్పిన ఏదో ఒక పాయింట్లో ఇది కూడా ఒక పరిమిత తత్వాన్ని క్రియేట్ చేస్తుంది అన్న అవిసూదల అయితే అది వస్తుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. దెన్ హీ ఫైండ్స్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ త్రూ ఇట్ ఈస్ లెస్ డిఫికల్ట్
then the process of breaking through the former abode of identification with evil. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారండి. నిజంగా ఎబోర్డ్ అంటే మన ఈ రెఫరెన్స్ పాయింట్ చెడుకి దగ్గరగా ఉన్నప్పుడు దాని నుంచి ఇలా మంచికి మూవ్ అవుతాడు అని చెప్పుకున్నాం. కానీ ఇది కూడా గ్రహిస్తాట ఆ విసుగుదల వచ్చిన తర్వాత. అంటే ఈ మంచి అన్న దాని రెఫరెన్స్ పాయింట్ అంటే ఎబోర్డ్ అన్నది రెఫరెన్స్ పాయింట్ అనుకుంటే దీన్ని బ్రేక్ చేసుకుని బయటికి రావడం అంతకుముందు రెఫరెన్స్ పాయింట్ ఏదైతే ఈవిల్కి రెఫర్ అయి ఉండడానికంటే కొంచెం సులభతరం అనేది గ్రహిస్తాడు. దెన్ హీ ఫైండ్స్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ త్రూ ఇట్ ఈస్ లెస్ డిఫికల్ట్ దెన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ త్రూ ద ఫార్మర్ అబౌడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ఈవిల్. ఆ చెడుతో ఐడెంటిఫై ఉన్నప్పుడు దాంట్లోంచి బయటపడడం కంటే దీంతో మంచితో ఐడెంటిఫై ఉన్నప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది కొంచెం సులభమైనది అన్న విషయాన్ని కూడా కనుక్కుంటాడు తను. That the difficulty concerning the abode of evil is not so much in perceiving. The difficulty concerning the abode of then he finds that process of breaking through it is less difficult than the process of breaking through the former abode of identification with evil. The difficulty concerning the abode of evil is not so much in perceiving that it is limitation, but in actually dismantling it after arriving at such perception. The difficulty concerning the abode of good is not so much in dismantling it as in perceiving that it is in fact a limitation. అంటే నాకు అర్థమైంది ఇక్కడ చెప్తుందండి. ఫస్ట్ దాంట్లో ఈవిల్కి అబోడ్ ఆఫ్ ఈవిల్లో ఉన్నప్పుడు అంటే చెడుకి అతుక్కుపోయి ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిటీ కింద చేసుకున్నప్పుడు అది చెడు, నేను ఇందులోంచి బయటపడాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత అంటే ఇందాక ముందు చెప్పిన స్టేట్మెంట్ విసిగిపోయే స్టేట్కి వస్తాం, అక్కడ వస్తాం ఇక్కడ వస్తాం. కానీ చెడు మనకి ఐడెంటిఫై ఉన్న తర్వాత బయటపడడం అన్నది చాలా కష్టతరమైంది. కానీ మంచికి ఈగో అటాచ్ అయిపోయి ఇక్కడ కూడా అదే ప్రక్రియ, విసిగిపోతాడు, అందులో స్మార్ట్గా ఉంటాడు, ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఇందాక దాస్ చక్కగా చెప్పాడు. ఓ పాయింట్కి వచ్చేటప్పుడు అది విసుగు కలుగుతుంది, ఏంటిది ఆనందంగా లేను అన్నది. కానీ ఆ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత దాంట్లోంచి బయటపడడం అన్నది సులభతరం అని ఇక్కడ చెప్తున్నారు. దిస్ డిఫరెన్స్ అరైజెస్ బికాస్ ద యానిమల్ సంస్కారాస్ ఆర్ మోర్ ఫర్మ్లీ రూటెడ్ ఓవింగ్ టు దేర్ ఏన్షియంట్ ఆరిజిన్ అండ్ లాంగ్ టర్మ్ అక్యుములేషన్. మళ్ళీ ఎంత కథ అంతా మళ్ళీ సంస్కారాసు అవి కూడా మానవ జన్మకు ముందు ఉన్న యానిమల్ సంస్కారాసు ఎంత డీప్గా అవి బలంగా పట్టుకొని ఉంటాయి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. ఓకే ఓకే అవి ఎంత బలంగా పెట్టుకుని ఎంత అంటే ఎంతో కాలం నుంచి అవి అక్యుములేట్ అయి ఉన్నాయి కనుక మనం చెప్పుకున్నాం ఎంత బలంగా ఉంటాయి అవి. అది ఒక కారణం. అంటే మళ్ళీ చెడుకు రిఫర్ చేస్తున్నారు అక్కడ యానిమల్ సంస్కారాస్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ద గుడ్ బైండింగ్స్ యాజ్ మచ్ యాజ్ ద ఈవిల్, దో ద బైండింగ్ ఆఫ్ గుడ్ కెన్ బి మోర్ ఈజీలీ అండన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ పెర్సీవ్డ్ యాజ్ బీయింగ్ ద లిమిటేషన్. కనుక ఈ పారాగ్రాఫ్ మొత్తం కంపారిజన్ అని చెప్పారు కదా, గుడ్ టు ఈవిల్కి ఐడెంటిఫై అయిన దాని కంపారిజన్ ఏంటంటే కంక్లూజన్ స్టేట్మెంట్ ఏంటంటే పాజిటివ్ నోట్ అనమాట. ఇందాక గుడ్ కొంచెం ఒక్కోసారి చాలా డేంజరస్ అనే చెప్పారు ఇందాక. అంటే ఆ పెర్సీవ్ చేయడం అన్నది కష్టం అవుతుంది అన్నది. బేసిక్గా మా దాస్ ఇంకొక డైమెన్షన్ చెప్పాడు, ఇతరులకు హామ్ చేయదు కనుక వాళ్ళు కూడా, అది చాలా బ్యూటిఫుల్ పాయింట్. అది వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. నేను కానీ ఆ పాయింట్ చెప్తున్న ఈ పారాగ్రాఫ్కి వచ్చేటప్పుడు దీనికి మళ్ళీ సిల్వర్ లైనింగ్ ఉంది. యాక్చువల్గా మంచి కూడా ఉంది దీనికి. మంచి కంటే మంచిలో ఉన్నప్పుడు ఈజీగా దాన్ని గుర్తించిన తర్వాత వదిలించుకోవడం చాలా సులభంగా ఉంటుంది అన్నది క్రిటికల్ పాయింట్ అన్నదాంతో కంక్లూజన్ చేశారండి. అనేవాళ్ళు మళ్ళీ ఇది మళ్ళీ మైండ్ లైన్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మైండ్ ట్రాక్ ఇందాక కొంచెం మనం ఎప్పుడు విననదిగా అది అనిపించిన మంచి ఎందుకు చేయాలి అన్నది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. అంతకుముందు యానిమల్ ఇన్స్టింక్ట్స్ కనుక మంచి చేయాల్సి ఉంటుంది. అదే మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకుందామండి. పాత్రలు కడగడానికి, జిడ్డు పట్టిన పాత్రలు కడగడానికి సోప్ ఏదో మట్టి ఏదో అప్లై చేస్తాం.
చేసిన తర్వాత రెండింటిని కడిగేయాల్సి ఉంటుంది, అది ఇది కూడా పోవాల్సి ఉంటుంది. కానీ సోపు అడ్వాంటేజ్ అని దీన్ని క్లీన్ చేయడం ఈజీ యాక్చువల్గా, దీన్ని వదలగొట్టడం. అలాగే సద్గురువులకు కూడా బహుశా మంచి అన్నది వదలగొట్టడం ఈజీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. అది జంతు సంస్కారాలు అంత డీప్ మీద బేస్ అయ్యి లేదు కనుక బహుశా అది క్లీన్ చేయడం సులభంగా ఉంటుంది, మనం వదిలించుకోవడం కూడా సాధకుడికి సులభంగా ఉంటుంది అని కాంటెక్స్ట్లో చెప్పుకుంటారు. జై బాబా. జై బాబా. ఈ పారాగ్రాఫ్ లో జై బాబా ఆ లాస్ట్ సెంటెన్స్ మళ్ళీ ఎలాగిచ్చారంటండి, తుది మెరుగులాగా ఎక్కడ మనం డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎందుకురా బాబు మనం మంచి చేస్తున్నాం, మంచి కూడా బంధనమే కదా అని ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నట్లుగా బాబా తుది మెరుగు ఇచ్చారు. మళ్ళీ ఇదే సులువురా బాబు నువ్వు బయటికి రావడానికి అని అన్నట్టుగా అనిపించింది మీరు చదువుతుంటే రాజకీయ. అదేనండి, ఇవన్నీ ఆలోచించకుండా ఆయన ప్రేమించేస్తే పోలా అనిపించుకుంటారు ప్రతి పారాగ్రాఫ్ దగ్గర. కాదు చదువుతుంటే అయితే ఇన్నాళ్ళ నుంచి మనం ఎందుకు మంచి చేస్తున్నాం అని ఫీల్ వచ్చింది, కానీ మళ్ళీ లాస్ట్ లో రే బాబు నువ్వు బయటికి వెళ్ళిపోకు, ట్రాక్ లోనే ఉండని చెప్తున్నట్టుగా అనిపించింది. అంటే ఈ అవగాహన రాకపోతే ఆయన కాళ్ళు పట్టుకోండి బలంగా, మన బుర్ర ఆలోచిస్తూనే ఉంటుంది కదా. పాప ఆయన ప్రయత్నం అనమాట, ఎంత కాంప్లికేటెడ్ ఇది. ఇంకా వచ్చాను నా పాదాలు పట్టుకో అన్న చెప్పిన దాని విలువ మనకు తెలియదు కదా బేసిక్గా. అంటే ఆయన మన లెవెల్కి దిగిపోయి ఆలోచిస్తున్నారండి. అంటే ఈ లెవెల్లో మనసును సిద్ధం చేస్తే కానీ అది పట్టుకోదనమాట ఆయన. దట్ ఈస్ సో డిఫికల్ట్ మనకి. దాస్ ప్లీజ్. అదే ఇంకెవరైనా మాట్లాడు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దేనికి సంబంధించి? అయితే ఒకసారి సమప్ చేసేస్తాను. సో ఇంతకు ముందు పారాగ్రాఫ్ లో మనకి మంచి వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి అనేది చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు రెండింటిని, గుడ్ ని బ్యాడ్ ని ఈవిల్ ని రెండింటిని కంపేర్ చేస్తూ అంటే మనం ఎంతవరకు విన్న కథని జాగ్రత్తగా పరిశీలిస్తే చెడు చెడుగా కనిపిస్తూ ఉంది. చెడుని చెడుగా గుర్తించడం పెద్ద కష్టపడక్కర్లేదు, చిన్న పిల్లాడు కూడా చెప్పేస్తాడు ఇది చెడ్డ పని అని. కానీ అంటే చెడు ద్వారా కలిగే నష్టాన్ని, కానీ మంచి ద్వారా కలిగే నష్టాన్ని గుర్తించడం చాలా కష్టం. అది ఎందుకంటే చాలా సటిల్ లెవెల్లో ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంటే మన అహాన్ని ఎలా బంధిస్తుంది అనేది చెడు వల్ల కలిగే బంధనాన్ని గుర్తించడం చాలా సులభం, కానీ మంచి వల్ల కలిగే బంధనాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇవి 2 పాయింట్లు చెప్పారు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ చెడు వల్ల బంధనాన్ని గుర్తించాం, రైటే, నేను చెడు వల్ల ఇలా బంధింపబడుతున్నాను అని. కానీ ఆ బంధనం కలుగు చేసే సంస్కారాలను పోగొట్టుకోవడం చాలా కష్టం. గుర్తించడం చాలా ఈజీ, కానీ ఆ సంస్కారాలను పోగొట్టుకోవడం చాలా కష్టం. ఆ బంధనాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం, బ్రేక్ చేయడం ఆ చైన్స్ ని. కానీ అదే మంచి వల్ల కలిగే బంధనం ఏదైతే ఉందో ఆ చైన్స్ బాండింగ్ ని, అది గుర్తించడం చాలా కష్టం, కానీ పోగొట్టుకోవడం చాలా సులభం. అంత కష్టపడక్కర్లేదు. చెడుని పోగొట్టుకున్నంతగా మీరు మంచిని పోగొట్టుకోవడం, అంటే ఆ మంచిని వదిలేయడం, దానిలో చిక్కుకున్న ఇగో ఏదైతే ఉందో ఆ దాంట్లో బయటపడడం పెద్ద కష్టం కాదు. గుర్తించడమే తరువు, ఈజీగా బయటపడచ్చు దాంట్లో. ఇది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ఎందుకు అంటే యానిమల్ సంస్కారాస్ వల్ల ఈ చెడు అనేది మనలో కలుగుతుంది. అది మనలో బాగా ఎప్పటి నుండో 84 లక్షల జన్మలు ఎత్తితే గానీ మనకి మానవ రూపం రాదు కాబట్టి మన రూట్స్ లో దాగి ఉండిపోయింది. దాన్ని బయటికి తీయడం అనేది అంత ఈజీ కాదు. సో చాలా కష్టం. అదే మంచి అనేటువంటి ఒక బంధనం నుండి బయటపడడం అంత కష్టం కాదు అని చెప్పి. అయితే దీనికి సింపుల్ గా బాబా ఇచ్చిన మరొక ఎగ్జాంపులే ఇక్కడ కోట్ చేస్తాను, ఇందులో లేనిది. సాధారణంగా సంఖ్యలు మనం ఎప్పుడు కూడా బంగారపు సంఖ్యలు, ఇనుప సంఖ్యలు ఈ ఉదాహరణ వింటూ వస్తూ ఉంటాం చాలా మందిగా. ఇనుప సంఖ్యలు అంటే చెడు సంస్కారాలు, బంగారపు సంఖ్యలు అంటే మంచి సంస్కారాలు. ఏదైనా నేను బంధిస్తుంది కాబట్టి నువ్వు మంచి ద్వారా అయినా చెడు ద్వారా అయినా నువ్వు బంధనంలో ఉన్నావు. బాబా మరొకటి చెప్పారు ఇక్కడ ఏంటంటే, మనకి సంఖ్యలు వేయడంలో చేతులకి సంఖ్యలు, కాళ్ళకి సంఖ్యలు వేశారనుకోండి, ఇప్పుడు కాళ్ళకి సంఖ్యలు ఉంటే మన చేతులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇంకేదో రాయి తీసుకొని ఆ చైన్ ని బదలు కొడితే కాళ్ళకున్న సంఖ్యలు కూడా తెగిపోతాయి.
కానీ చేతులకే బంధించారనుకోండి మనం, ఎందుకంటే ఏ పనైనా మనం చేయడానికి చేతులే వాడతాం, కానీ చేతులను బంధించారనుకోండి అప్పుడు. అలాగే బాబాయ్ ఏం చెప్పారంటే చెడు అనేది చేతులకు వేసే సంఖ్యలు అంట, మంచి అనేది కాళ్ళకు వేసే సంఖ్యలు అని చెప్పారు. సో నీకు కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయనుకోండి, అంటే మంచి చేయడం వల్ల ఏర్పడిన బంధనం, ఇబ్బంది ఏం లేదు, చేతులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఏదో తీసి అది ఆ బంధనాన్ని తొలగించుకోవచ్చు. కానీ అదే చెడు చేసాం అనుకోండి అట, అది చేతులకు వేసే సంఖ్యలు చెడు అని, అది బంధించుకోవడం మీరు బయట పడలేరంట. ఎందుకంటే మీ చేతులు కట్టేస్తే మిమ్మల్ని మీరు ఎలా ఫ్రీ చేసుకుంటారు, ఎందుకంటే ఆ చేతులనే వాడతాం కదా. ఇది ఒక ఉదాహరణ చెప్పారు, అది ఇక్కడ సందర్భానికి సరిపోతుందని చెప్పడం జరిగింది. సో ఇంకా మనకి 4 minutes ఉంది కాబట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళకుండా చిన్న డౌట్ అండి. ఇందాక చెడు సంస్కారాల మీద ఉన్నప్పుడు వాటిని తొలగించడం కోసం మంచి అనేటువంటి కొత్త గృహాన్ని కట్టుకోవటం వల్ల మళ్ళీ దాన్ని కూల్చడం అనేది కష్టం అవుతుంది. ఆ కొత్త సంస్కారాలు మంచిని పెంచుకునేటువంటి గృహాన్ని కట్టుకొని దాన్ని కూల్చడం కన్నా చెడు సంస్కారాలతో ఉన్నటువంటి ఆ ముందున్నటువంటి గృహంతోనే పనిచేస్తే నీకు కొద్దిగా ఈజీగా అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మంచి అంటున్నారు, మరి ఆ కాంట్రడిక్షన్ అనిపించట్లేదు? ఇక్కడ అంటే మంచి చేయటం ద్వారానే సంస్కారాలు ఈజీగా పెరుగుతాయి అన్నది, అక్కడేమో మళ్ళీ కొత్తగా మంచి సంస్కారాల కోసం ప్రయత్నించకు, ఉన్న చెడు సంస్కారాలనే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయన్నట్టు ఇందాక పారాగ్రాఫ్ లో వచ్చింది. అలా రాలేదు. గుడ్ అండ్ ఎవిల్, గుడ్ కంపేర్డ్ విత్ ఎవిల్ అన్నారు కదా ఇక్కడ. అవును, the aspirant perceives the new house to be no less of limitations. Then he finds that the process of breaking through it is less difficult than the process of breaking through the former abode of identification with the evil. He finds that the process of breaking through it is less difficult than the process of breaking through the former abode of identification with the evil. Third sentence. The third line. Sooner or later, the aspirant perceives the new house to be no less of a limitation. Then he finds that the process of breaking through it is less difficult than the process of breaking through the former abode of ఐడెంటిఫికేషన్ విత్ ద ఈవిల్. రైట్, అదే కదా చెప్పారు. ఈవిల్ తో కలిగే ఐడెంటిఫికేషన్ వల్ల, అంటే నేను చెడు చేశాను అనే ఐడెంటిఫికేషన్ తాదాత్మ్యత వల్ల కలిగిన బంధనం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం కంటే గుడ్డు వల్ల కలిగినటువంటి దాన్ని బ్రేక్ చేయడం ఈజీ. ఎందుకంటే ముందు మనలో చెడు ఉంది, తర్వాత మంచి వచ్చింది. ఈ చెడు వల్ల ఏదైతే కలిగిందో దాన్ని బ్రేక్ చేయడం కష్టం ఎప్పుడును. అదే కదా పారాగ్రాఫ్ చివరిలో కూడా చెప్పారు, ఎందుకంటే అది రూట్స్ లో పేరుకుపోయింది మనలో, దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. అంటే ఒక వ్యక్తికి చెడు గుణం ఉందనుకోండి, దాన్ని వదిలించుకోవాలంటే చాలా కష్టం. నేను మారిపోవాలన్నా మారిపోలేడు, చాలా ఇబ్బంది పడాలి. కానీ అదే మంచి పరంగా ఇప్పుడు అతనే ఉన్నాడు, ఒక దాన ధర్మాలు చేస్తున్నాడు, లేకపోతే ఏదో సత్కర్మలు చేస్తున్నాడు, దానివల్ల ఒక ఈగో డెవలప్ అయింది, నేను చాలా గ్రేట్ అని. ఇది బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదు, కాకపోతే అసలు ఇది హార్మ్ చేస్తుంది నాకు అనే విషయాన్ని గుర్తించడం కష్టం. ఒకసారి గుర్తిస్తే తొలగించుకో, దాంట్లో బయటపడాలి అంటే, ఎందుకంటే ఇట్స్ ఏ ప్లే ఆఫ్ ఈగో తన ట్రిక్ ని అతను కంట్రోల్ చేయగలడు. కానీ ఇది అలా కాదు, ఇది ఒక వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. యానిమల్ నేచర్, యానిమాసిటీ అనేది, పశుత్వం అనేది వాడిని అన్కంట్రోలబుల్ గా వచ్చి పడిపోతూ ఉంటుంది మీద, ఈ చెడ్డ పని చేయించేస్తుంటారు. మీరు మంచి పని ఆపగలరు, చెడు పని ఆపలేరు. కౌంటర్ అయిపోయింది. ఏదైనా ఒక పనిని మీరు నిరంతరం దాన ధర్మాలు చేస్తున్నారు, అది బలహీనతగా మిమ్మల్ని ఫోర్స్ చేసి చేయించి, మీరు ఇది ఆపాలి, ఈ రోజు కొంచెం ఓవర్ అయిపోతుందంటే ఆపగలరు. కానీ ఒక తాగుబోతు దగ్గరకో లేకపోతే ఇంకేదో దుర్మార్గం పనిచేసే వాడి దగ్గరికి ఆపరా బాబంటే ఇది నా చేతిలో లేదని ఏడుస్తుంటాడు. ఎందుకంటే వాడు నా ఫోర్స్ తీసుకొచ్చి పడేస్తూ ఉంటాడు. చెడు తెలుస్తున్నా ఆపలేని పరిస్థితి.
ఇక్కడ మంచి ద్వారా కలిగే బంధనాన్ని గుర్తించడం కష్టం, గుర్తిస్తే ఆపచ్చు. అదే పారాగ్రాఫ్ ఇక్కడ చెప్పారు. సరే, అయితే చెడు తర్వాత మంచి వచ్చింది కాబట్టి ఆ ప్రీవియస్ ప్రాసెస్ అంటే చెడుగా తీసుకోవాలి. ఇక్కడ మీరు ఈ లైన్ చదివితే ఓకే అది అర్థమైంది. అంటే నేను రివర్స్ తీసుకున్నాను. అయితే మనకు సమయం కూడా ఏమైనా అయిందండి. నాకు చిన్న రిక్వెస్ట్, ఇంగ్లీష్తో అందరూ కంఫర్టబుల్ గా ఉంటే మనం ఇంగ్లీష్ కంటిన్యూ చేద్దామండి, లేకపోతే తెలుగుకి వెళ్ళిపోదాం. అదొకసారి మీ అందరి అభిప్రాయం నాకు కావాలి. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. సో దట్ డిస్కోర్సెస్ లో మనకి ట్రాన్స్లేషన్ రివ్యూ జరగలేదు కాబట్టి సరిగ్గా ఇంగ్లీష్కి వెళ్దామనే ప్రపోజల్ పెట్టాను. బట్ ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది, మనం తెలుగుకే వెళ్దాము అని అనుకుంటే మీరందరూ చెప్పండి. అది ఇప్పుడు కాల్లో ఏమైనా చెప్తారా, లేకపోతే నేను ఒక ఓటింగ్ లాంటిది పెడతాను వాట్సాప్ లో, దానికైనా వెళ్ళచ్చు. మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి ఒకసారి. రాజు గారు. తెలుగు పెట్టమంటారా? మనం అనుకున్నది ఐడియా కరెక్ట్ అండి. అంటే థాట్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రీఫిక్స్ అయిపోతుందన్న దృష్టిలో కదా ఇందులోకి వచ్చాం మనం ఎక్స్పెరిమెంట్. కానీ పార్టిసిపేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అడిగేది మంచి క్వశ్చన్. ఒకవేళ చాలామందికి తెలుగు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అందులో తప్పులు ఉంటే బహుశా అది కరెక్ట్ మెకానిజం కింద ఏదైనా పెట్టుకుందాం మనం. అక్కడ గ్రహిస్తే అలాగైనా రికార్డ్ చేసుకుంటే అది కూడా ఉపయోగపడుతుంది కదా. బహుశా మిగిలిన వాళ్ళ ఒపీనియన్ బట్టి కూడా ఒకసారి స్విచ్ అయ్యి, అంటే పార్టిసిపేషన్ లిమిట్ అయిందేమో అనిపిస్తుంది. చెప్పండి. ఉత్తి తెలుగు స్టిక్ అవ్వకుండా ముందు అసలు ఇంగ్లీష్లో బాబా ఏం చెప్పారు అనేది రీడ్ చేస్తేనే కదండి నాకు బెటర్ అనిపిస్తుంది. బికాస్ ఈ ట్రాన్స్లేషన్ అనేది ఇట్ ఈస్ అవర్ ఇంటర్ప్రిటేషన్. ఎక్కడో ఒకటి మనం ఇంటర్ప్రిట్ చేసేస్తూ ఉంటాం. అదేలేండి, మనం అంటే ఇంగ్లీష్ తెలుగు కూడా చదివామో కదమ్మా ఇంతకుముందు, నాకు గుర్తు. అలా చదవడం అంటారా? అదే అంతే కదా దాసు మీరు అడిగేది. అంతేనండి. అంటే ఇంతకుముందు ఉత్తి తెలుగు అంటున్నారేమో అనుకుని. కాదు, అంటే ఇంగ్లీష్ చూపిస్తాం, ఇంగ్లీష్ చూపించిన తర్వాత తెలుగు చదువుతారు. ఆ స్క్రీన్ మీద తెలుగు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇంగ్లీష్ కనిపిస్తుంది కదా, దాని స్థానంలో తెలుగు పెడితే ఎక్కువ మంది ఇంకా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారేమో అని అనిపిస్తుంది. సరే, అలాగే మనం దానికే వెళ్దాం. అయితే కాకపోతే ఇంగ్లీష్ ని వదలకుండా చూసుకోవాలి, ఎందుకంటే ట్రాన్స్లేషన్ లో అక్కడక్కడ ఇది పూర్తిగా రివ్యూ కాలేదు కాబట్టి ఆ భయంతోనే ఇంగ్లీష్కి వెళ్ళడం జరిగిందండి. సో మనం ఆ విషయంలో అయితే అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చదివేటప్పుడు ముందే మీరు ఇంగ్లీష్తో అంటే బేరీజ్ వేసుకుంటూ తెలుగు చదువుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు పార్టిసిపెంట్స్. వాళ్ళు వస్తే ఏమైనా తప్పులు కనిపిస్తే మీరే కరెక్ట్ చేసి చెప్పేయండి. ఇక్కడ ఆ బాధ్యత మీరు తీసుకుంటామంటే మనం తెలుగులోకి మూవ్ అయిపోతాం. సో నెక్స్ట్ చాప్టర్ నుండి మనం గుడ్ అండ్ ఈవిల్ అయిపోయింది కదా, తర్వాత చాప్టర్ నుండి మనం వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ నుండి తెలుగులోకి వెళ్దాం. ఇప్పటికి ఇది కంటిన్యూ చేద్దాం. జై బాబు. జై వారం. జై బాబు. జై బాబు.